రాజకీయ వాతావరణంలో నిన్న శ్వేతపత్రం ఒకటి రిలీజ్ అయింది. ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేసింది. శ్వేతపత్రము వర్సెస్ శ్వేతపత్రం అనుకోవాలా రాష్ట్ర ప్రజలు, లేకపోతే ఇంకేమనుకోవచ్చు? రైట్. ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఫస్ట్ మొట్టమొదలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తే ఆ తర్వాత ప్రతిపక్ష పాత్రలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఈ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పదాలతో జనాలను దిగమగ పెట్టాలని ఆలోచిస్తున్నారుగా. ఎందుకంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కూడా తను మాట్లాడేటప్పుడు గొప్ప పదాలు వాడిండు. రాష్ట్రంలో చూసుకుంటే 10 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. ఏ శాఖలో ఎంతెంత అవినీతి జరిగింది, మీరు ఎంత అభివృద్ధి చేశారు, ఎంత పెంట ఉంది, ఎంత మంచి ఉందని చెప్పి కదా శ్వేతపత్రంలో ఉన్నది. అవి తప్పుడు లెక్కలు అంటే బడ్జెట్ లెక్కలు చెప్పారా ఏమన్నా? ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలి. నెంబర్ 1, మీరు మాట్లాడుతున్నప్పుడు మీ లైవ్ లో నేను చూశాను, విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది. ఇవాళ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదా? 100% అక్కడ విధ్వంసం జరిగింది. అక్కడ ఆయన నిన్న విధ్వంసం నుంచి వికాసం చెందిందని చెప్పేసి కేటీఆర్ గారు అన్నారు. నేనేమన్నానంటే, అయ్యా విధ్వంసం ఎక్కడ జరిగిందో ఒక 4 స్కూళ్ళు పర్యటించండి, అక్కడ గోడలు ఎట్లున్నాయి, అక్కడ శిథిలాలలో ఉన్నటువంటి బడులు చూస్తే విధ్వంసం ఎక్కడ జరిగింది అని నేను ప్రశ్నించిన. అయితే నేను చదువుకున్న చదువు ఆ పాఠశాలలు ఉన్నాయా? కనుమరుగైపోయినాయి. సరే, మారుతున్న కాలానికి మనము డెవలప్ చేసుకోవాలి కాబట్టి గురుకులాలను పెట్టిర్రు. గురుకులం అనే పెద్ద పదానికి అర్థం తెలియకుండా పూర్తిగా గురుకులాలను నాశనం చేసిన కనుక 9.5 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఇది నేనంటున్న మాట కాదు. చాలా మంది సీనియర్ జర్నలిస్టులు కూడా విద్యా వ్యవస్థ పూర్తిగా పతనం అయిపోయింది అని చెప్పేసి ప్రతి వాళ్ళకి పూర్తిగా నాశనం అయిపోయిందని చెప్పేసి అక్కడ మాట్లాడారు. అవునా? రైట్. ఇంకొకటి, ఇదే విద్యా వ్యవస్థలో పూర్తిగా డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. మరి డ్రగ్స్ అనేది ప్రాథమిక విద్యా దశలోనే పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు, తినే సమోసాలలో పూర్తిగా మన ఏమంటారు కార్పొరేట్ స్కూళ్లలో పూర్తిగా విద్యా వ్యవస్థ ఖరీదు కాలేదా? లక్షలు ఫీజులు. సరే, లక్షలు ఉన్నోళ్ళు అక్కడ పెట్టుకుంటారు, కాదన్నాము. కానీ మరి ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, ఎప్పుడైనా సరే ప్రభుత్వ అధికారులు తమ పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చదువుకోవాలనేది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాల నుంచి మీరు అదే కోరుకుంటున్నారు యాజ్ ఎ జర్నలిస్ట్ గా, సీనియర్ జర్నలిస్ట్ గా. అవును, విద్యా వ్యవస్థలో మీకు మంచి పట్టు ఉంది, చాలా మార్పులు తీసుకొచ్చే విధంగా మీరు విద్యా వ్యవస్థలో మీ వంతు సహాయ సహకారాలు కూడా మీరు మీ జీవిత ప్రయాణంలో కొనసాగించారు. అది జగమెరిగిన సత్యం. ఎల్బీ నగర్ ఆ ప్రాంతంలో పూర్తిగా నియోజకవర్గంలో కూడా. సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన విధ్వంసానికి, వినాశనానికి పూర్తిగా శ్వేతపత్రం రిలీజ్ చేస్తే వీళ్ళు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. కరెక్టే, వీళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. స్వేదం అంటే ఏంది? స్వేదం అంటే చెమట. వీళ్ళ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి వీళ్ళ కంపును ఇంకా తెలంగాణ ప్రజలకు అంటిస్తే తెలంగాణ ప్రజలు ఇంపుగా ఎట్లా భావిస్తారు? అంటే ఆయన ఉద్దేశంలో మేము ఇంత కష్టపడినాము, మా చెమట చుక్కలే అని చెప్తుండేమో. అది కంపెనీ వాళ్ళకి అర్థం కాకనా, లేకపోతే ఇంకే ఏ రకంగా అనుకోవచ్చు? శ్వేతపత్రం అంటే దానికి ఏం విలువ లేదు నా ఉద్దేశంలో. నేను ఎన్నో ఆర్టికల్స్ కూడా నేను రాశాను. శ్వేతపత్రం కాదు అది, తెలంగాణ కంపు చరిత్రను కడిగేసే పనిలో వీళ్ళు శ్వేతపత్రాన్ని అని చెప్తున్నారు. ఎవరి కోసం శ్వేతపత్రం? ఏం చేస్తారు? అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు రిలీజ్ చేయలేదు? మరి మేము ఇది చేసినాం అని చెప్పి శ్వేతపత్రమో మన్నో మశానమో మరి ఇప్పుడు రిలీజ్ చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు 9.5 ఏళ్లలో. ఓకే, ఇవాళ మీరు ప్రగతి సాధించడం, వెలుగులు తెచ్చడం అంటే వెలుగులు వెనక ఎంత చీకటి, ఎంత దుర్భరమైన జీవితం ఉందో, తెలంగాణ ప్రజలకు ఎన్ని కోట్ల అప్పు ఉందో కూడా అర్థం కావట్లేదా? ఇవాళ చెప్పేసరికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏమంటున్నాడు బట్టి విక్రమార్క గారు, నాకు భయం అవుతుంది అసలు ఇంత అప్పులు ఎట్లా చేయాలని చెప్పేసి. ఆయన తెలంగాణ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసిండు బట్టి గారు. ఒక అనుభవం ఉన్న లీడరు, తనకంటూ ఒక క్యాడర్ ఉంది, దళిత జాతిలో ఉన్న ఆయన, మంచి చదువుకున్నాడు, విద్యాధికుడు బట్టి విక్రమార్క గారు, రాజనరసింహ గారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు పాలన కొనసాగించాలంటే మీరు చేసిన పాపాలన్నీ వీళ్ళకి అంటగట్టి అగో గ్యారంటీ పథకాలు చేస్తారన్నారు కదా, చేయకపోతే 13 రోజులకి అంత ఎగురుడు ఎందుకు? ఒక విత్తనం పెడితే కూడా మొలకెత్తాలంటే కూడా సమయం తీసుకుంటది కదా. అన్నం ఉడకబెట్టాలంటే కూడా సమయం తీసుకుంటది కదా. ఉడికుడికే కుండలు చేయి పెడితే ఎవరిది కలుగుతుంది? వాళ్ళ ఇచ్చితే పోతుంది కదా. దానికి ఉదాహరణ రైతు బంధు ఇస్తారా, అయ్యరా, ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇవాళ అంటే ఎంతసేపు ఇరకాటం పెడదామనా, లేకపోతే అసలు ప్రతిపక్షం అంటేనే ఇరకాటంలో పెట్టాలనా ప్రభుత్వాన్ని? ప్రజల పక్షాన పోరాడకూడదా? రైట్. 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, 7 ఎంఐఎం ఉన్నారు, 8 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు. మరి ఇంతమంది ప్రతిపక్షం నీ 9.5 ఏళ్ల ప్రభుత్వంలో కూర్చున్నదా? సిగ్గుండారా చెప్పాలంటే? ఇంకా ప్రతిపక్షం అని పేరు పెట్టుకొని మేము మమ్మల్ని కూర్చోబెట్టిరంటే
మనిషి అన్నవాడు అయితే ఉరి పెట్టుకొని సావాలి. శ్వేతపత్రం రిలీజ్ చేసి ఒక్కో శాఖలో ఇంత అవినీతి జరిగిందనంటే ఇవాళ విద్యుత్ శాఖ మంత్రి చెప్తాడు మేము అక్కడి నుంచి తెచ్చినాం ఇక్కడి నుంచి తెచ్చినాం మేము ఇంత కరెంట్ ఇచ్చినాం అని చెప్పేసి వ్యక్తిగత దూషణలకు దిగుతారు. విద్యుత్ శాఖలో బయటపడితే అందరూ శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవాల్సిందే కదా. తెలంగాణ సంపద ఎవరు తింటారు? ఎవరి కోసం తెలంగాణ సంపద? రాష్ట్రం తెచ్చుకుంది ఎవరి కోసం? ఈ లంగల కోసం ఆ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా తెచ్చుకొని ఇవాళ కేటగిరీలు జీవో 46 అని చెప్పేసి 56 అని చెప్పేసి విద్యార్థులకు వాళ్ళకు ఉద్యోగ భద్రత కూడా లేదు, ఉద్యోగ అర్హత కూడా లేకుండా ఏ జిల్లాకు ఆ జిల్లా అని చెప్పేసి మీరు ఇందాక ఒక మాట అన్నారు, కులాల పరంగా విద్యను విభజించి మీరు నాశనం చేస్తున్నారని. చాలా గొప్ప మాట అది. కులాల పరంగా విద్యా వ్యవస్థను నాశనం చేసేది కదా. ఇవాళ గురుకులాలు అని చెప్పేసి గురుకులాలు ఎట్లా ఉంటున్నాయి? పిల్లలు గురుకులాల్లో జైన్ అయిపోయి వెనకకు మళ్ళీ వస్తున్నారు. ఏమో మా అమ్మమ్మ దగ్గర కారమికులైనా దీన్ని బతుకుతాం అని చెప్పేసి మీరు చెప్పే పెట్టే ఖర్చు ఏమో ఒక విద్యార్థి మీద 1,20,000 అని చెప్పుకున్నాడు కేటీఆర్. 1,20,000 ఒక్కొక్క విద్యార్థి పేరిట 1,20,000 పెడుతున్నప్పుడు రాష్ట్రంలో ఒక్క ఫుడ్ కమిషనర్ లేడు. అదే మరి ఆంధ్రాలో ఫుడ్ కమిషనర్ ఉన్నాడు. ఎంతెంత మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. అసలు సోషల్ మీడియాలో ఆంధ్రాలో ఉన్నటువంటి ఫుడ్ కమిషనర్ అయితే రోజు రెగ్యులర్ గా హల్చల్ చేస్తూ మొత్తం ఒక ప్రక్షాళన దిశగా కొనసాగింది అక్కడ. మరి తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ కమిషనర్ లేడా? ఉంటే నిద్రపోతున్నాడా? అసలు ఆయన ఎవరో కూడా తెలియదు, అసలు ఉండడా లేడా తెలియదు. అసలు విద్యాశాఖ మంత్రియే నిద్రపోయే పరిస్థితిలో ఉండే గతంలో మరి ఇక విద్యాశాఖ ఎట్లా వికాసం చెందిందనంటే మనం దాన్ని ఒప్పుకునే ప్రసక్తి అయితే నా విషయంలో నేనైతే ఒప్పుకోను. నేను వికాసం చెందిందంటే ఎవ్వరు కూడా ఒప్పుకోరు. విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన కావాల్సిందే. ఐఏఎస్ లను మార్చాల్సిందే. అపాయింట్ అవుతారు కదన్నా. ఇప్పుడు ఐఏఎస్ కాకుండా జాయింట్ కలెక్టర్ గా చేసి ఐఏఎస్ గా పదోన్నతి పొందుతారో అందరినీ తీసుకుపోయి సెంట్రల్ జైలు వేసి పడేయాలన్నా. 100% బట్టి విక్రమార్క గారు అదే అన్నారు. పాత పద్ధతులు మార్చుకోకపోతే అంటే ఆమ్యామ్యాలకు మీరు అలవాటు పడిన చేతులు కనుక మార్చుకోకపోతే చాలా తీవ్రతరంగా ఉంటుంది అనేది ఉప ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా మనం ఇప్పుడే చదివాం. మనం వాస్తవానికి నిన్న కలెక్టర్ల సమావేశంలో మరి ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాలి. మరి రైట్, ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే అన్న, ఆన్ టీవీ ద్వారా ప్రేక్షకులందరికీ 6 రోజుల్లో 6 గ్యారంటీలు పథకాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అవి వెనక తప్పిన పథకాలైనా దాని వెనకాల బడ్జెట్ ఎంత పడుతుంది ఏంటి అని అంటే కాంగ్రెస్ చెప్పే లెక్కలు ఏంటంటే అవినీతిని బయటకు తీస్తాం, ఆ డబ్బుతోనే మేము సంక్షేమ పథకాలు చేస్తాం అని చెప్తోంది. మంచిదే, అవినీతిని తీస్తాం, మరి డబ్బులు తీస్తాం, నల్లధనం తీస్తాం అన్న బీజేపీ ప్రభుత్వం సెంటర్ లో వాళ్ళ నల్లధనం ఎడిపోయిందో మళ్ళీ నల్ల కుబేరులు ఎక్కడ పోయారో ఎవరికి కొత్తాసు పలుకుతారో జగం ఎరిగిన సత్యం. రాష్ట్రంలో కూడా మరి కచరా పాలనను తీసేస్తారా? తీసేయడమే కాదు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. వాళ్ళ ఫామ్ హౌస్లు, వాళ్ళ బ్యాంకు బ్యాలెన్సులు, వాళ్ళ బినామీల భూములు ఇవన్నీ బయటికి తీయాలి. గుంజి ఈతలు పెట్టేసి తెలంగాణ సంపదను తెలంగాణ ప్రజలకు పంచడంలో ఎలాంటి జాప్యం చేయకూడదు. ఒకవేళ సంపదను తీసుకురాకపోతే మళ్ళీ తెలంగాణ ప్రజలకు నెత్తి మీద అప్పు పడక తప్పదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నిన్న కలెక్టర్ సమావేశంలో చెప్తూ ప్రగతి భవన్ ను పూర్తిగా ప్రజా దర్బార్గా మార్చి ప్రజావాణిని సమస్యలను ఒక్కొక్క అధికారిని అక్కడ నియమించేసి కౌంటర్లు పెట్టేసి వాళ్ళకు ఒక నెంబర్ ఇచ్చేసి వాళ్ళకు ఓటీపీ ఇచ్చేసి సమస్యలను తీసుకునే పథకాన్ని ప్రతి వారంలో మంగళవారం శుక్రవారం నాడు అందిస్తున్నారు. దాన్ని ప్రతి జిల్లాకు పెట్టాలనే యోచనలో ఉన్నట్టుగా సమాచారం ఉంది. నేను ఏం చెప్తున్నానంటే ఆన్ టీవీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అధికారులు పూర్తిగా అవినీతిమైపోయి ఒక బరిజనగల కంటే ఎక్కువగా తయారైనరు. వీళ్ళు మారదు. ఎందుకంటే నేనేమని సలహా ఇస్తున్నా అంటే మీరు మంగళవారం శుక్రవారం పెట్టిరు కదా, ఉమ్మడి 10 జిల్లాల ప్రకారంగా మంగళవారం ఒక 5 జిల్లాలను, శుక్రవారం ఒక 5 జిల్లాలను ఓ ప్రాతిపదికన మీరు సమస్యలను మీ దగ్గరనే ఉండి మంగళవారం ఒక అర్ధగంట, శుక్రవారం ఒక అర్ధగంట మీరు వచ్చి అట్లా ప్రజలకు గనపడిపోండి. ఆ ధైర్యం వేరే ఉంటది, ఆ నమ్మకం వేరే ఉంటది, ప్రజలకు పరిపాలన విధానం కూడా నచ్చుది. మళ్ళా జిల్లాలలో అధికారులను పెడితే అక్కడ అధికారులను చూసే కదా అంత దూరం నడుచుకుంటూ వచ్చి ప్రగతి భవన్ కాదు ప్రజా దర్బార్కు వచ్చి సమస్యలు వివరిస్తున్నది. అక్కడ చెప్పులు అరగంగా తిరిగే కదా అక్కడ సమస్య పరిష్కారం కాకపోతేనే. అందుకనే మీరు కూడా చెప్పండి, ఆన్ టీవీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించండి. మన విజ్ఞప్తి మాత్రమే.